మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవరికి ఛాన్సెస్? ఈటెల ఈటల రాజేంద్ర. ఎందుకన్నా ఈటల? ఈటెలనే బీజేపీతోనే డెవలప్మెంట్ జరుగుతుంది ఇండియాలో ఏదైనా సరే. మోడీ ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది దేశంలో. వేరే ఏ పార్టీలు అయినా సరే అవి కొన్ని మతాలకే సపోర్ట్ చేస్తాయి. బీజేపీ అందరికీ మంచి చేస్తుంది. సెంట్రల్ మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటారు? నరేంద్ర మోడీ. ఎందుకన్నా నరేంద్ర మోడీ? అందుకే చెప్తున్నా డెవలప్మెంట్ జరగాలంటే మోడీ ఉండాలి. ఒక రీజన్ చెప్తారా మోడీకి ఓటేయడానికి? 370, ఎన్ఆర్సీ, సిఏఏ చాలా ఉన్నాయి. ఈరోజు ఈ దేశంలో బాంబు దాడులు జరగట్లేదు. హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. డెవలప్మెంట్ అంటేనే మోడీ ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? 100%. ఏమంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు? చెప్తున్నా బీజేపీ మోడీనే వస్తాడు. మల్కాజ్గిరిలో ఈటెలనే గెలుస్తాడు. బొల్లారంలో ఏం నడుస్తుంది? ఎవరు వస్తారు అంటే మల్కాజ్గిరిలో ఇప్పుడు బొల్లారం ఎట్లుంది రాజకీయము? ఏమంటారు మీ బొల్లారం వాళ్ళు? ఏమనేది ఏముంది, ఇక్కడ రెండు నడుస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. ఎవరైనా రావచ్చు, కాకపోతే ఎక్కువ ఈటెల రాజేందర్ రావచ్చు అన్నట్టు. ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉన్నాయి మల్కాజ్గిరిలో? చాలా మటుకైతే రావచ్చు ఈటెల రాజేందర్. ఏమంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ మీ రిలేటివ్స్ కావచ్చు, ఏమంటారు? ఇంకా అదే అంటారు, ఎంతైనా ఎంపీ దానికైతే ఈటెల రాజేందర్ వస్తేనే బెటర్ అన్నట్టు. మంచోడేనా అన్న ఈటల రాజేందర్? ఇక మంచోడే అంటే మనకు పెద్దగా ఏం అవగాహన లేదు, ఆయన తెలియదు. కానీ ఇక పార్టీ పరంగా అయితే ఓకే. బీజేపీ పరంగా ఈటెల రాజేందర్ ఓకే. సెంట్రల్ లెవెల్ ఉంటే మోడీ వస్తాడా, రాహుల్ గాంధీ వస్తాడు? మళ్ళీ మోడీ వస్తాడు. మోడీ గన్ షాట్ మోడీ. ఎందుకన్నా ఒక రీజన్ చెప్తారా? ఎన్ని విధాలుగా చెప్పినా మోడీ ఉంటేనే మనకు సేఫ్. ఇండియా సేఫ్ ఉండాలంటే మోదీ చేయాలి ఉంటే సేఫ్, అంతే. ఇంకా వేరే ఏం లేదు, ఇంకా ఆలోచన లేదు. బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా మల్కాజ్గిరిలో? ఉన్నాయి, కాకపోతే కొంచెం ఆలోచన చేయాలి. పబ్లిక్ ఆలోచన చేస్తే బీజేపీ వస్తుంది. ఇక లేకపోతే కాంగ్రెస్ ఇట్లా పడితే చెప్పలేదు. అట్లా ఉన్నాయి, రెండింటి మధ్యలో ఏదన్నా రావచ్చు. మీరు మీరు ఏంటంటారు? బీజేపీ. మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి. మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తారని అనిపిస్తుంది సార్. బీజేపీ ఎవరన్నా క్యాండిడేట్ పేరు తెలియదు కానీ బీజేపీ. ఎందుకు బీజేపీ? మా యాక్చువల్లీ మాది విలేజ్ ఇక్కడ కాదు, ఆంధ్ర సైడ్. సెటిలర్ మీరు? ఇక్కడ జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటాం. ఓట్ అయితే ఇన్నే ఉంది. ఓట్ అక్కడనే ఉంది, ఊర్లోనే ఉంది, ఇక్కడ లేదు. కాకపోతే ఇక్కడ ఐడియా ప్రకారం బీజేపీ అని అనిపిస్తుంది. మా అపార్ట్మెంట్ లో ఇట్లా వేరే వాళ్ళు అందరు బీజేపీ అంటారు. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఆ, వెళ్తారా మరి? బీజేపీ అయితే అప్పుడు ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది కదా, కాబట్టి జర ఎక్కువ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి బీజేపీ పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండాలన్నా, రాహుల్ గాంధీ ఉండాలి? మోడీ. మీ అందులో డౌట్ లేదు. రీజన్ చెప్పు నాకు, మోడీ ఎందుకు ఉండాలి? డేరింగ్ అండ్ డాషింగ్ డిసిజన్స్ తీసుకోవడము మనకి. సరే ఇప్పుడు కొన్ని రేట్లు పెరుగుతున్నాయి, అవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ బట్ ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు అయోధ్య రామ మందిరం కానీ అదేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరు దాన్ని డిసిజన్ తీసుకోలేకపోయారు. కానీ మనోడు స్ట్రాంగ్ గా తీసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేపించి ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ కూడా అయ్యి మనందరం గుడికి పోగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ రావాల్సిందే, ఇంకా డౌట్ లేదు అందులో. యాక్చువల్ గా మోడీ ఇంకా వేరే స్టేట్స్ వల్ల ఢిల్లీలో ఈటల, పైన మోడీ, అంతే. ఓటు ఏడుంది? ఇక్కడే ఉందా? ఎవరు గెలుస్తారంటావు మల్కాజ్గిరిలో? బీజేపీ. ఎందుకు బీజేపీ? బాగా బీజేపీ, అందరు బీజేపీ అంటారు. ఈడ ఏముందని కామన్ అది. ఎందుకు? మంచిగా ఉంది పరిపాలన ఉంది కానీ మోడీది. ఈడ బీజేపీ నుంచి క్యాండిడేట్ ఎవరో తెలుసా? ఈటల రాజేందర్ తెలుసా? బీజేపీ నుంచి రాజేంద్ర తెలుసు. వచ్చినా మీ గల్లీకి ఎప్పుడన్నా? వస్తాడా? మంచోడేనా ఈటల? పర్లా. గెలిపించుకుంటారా ఈటల్ని? చూద్దాం, మనమైతే వేస్తాం, తర్వాత ఎవరు వేస్తారు అందరు అంటారు. నేను చూస్తుంటే మాక్సిమం అందరు బీజేపీ, మోడీ ఉండాలి అని చెప్పేసి అందరు అంటారు. అంతే, మోడీకి వేస్తారు. మోడీ చూసేస్తారు. పైన మోడీ మరి రాహుల్ గాంధీ వద్దా? రాహుల్ గాంధీ కావాలన్నా లేకపోతే మోడీ కావాలన్నా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మోడీ కావాలన్నారు జనం కూడా, మేము కూడా అదే. గల్లీలో ఈటల, ఢిల్లీలో మోడీయా? అంతే. ఊగుర్తుకు వెళ్తుందంట ఈసారి మల్కాజ్గిరిలో. గెలవకపోయిన తర్వాత సంగతి, మేమైతే మోడీకి వేస్తాం, అది లెక్క. మోడీకి వేస్తారు, ఊగుర్తుకి వేస్తారు. నమస్తే భయ్య. నమస్తే. నమస్తే. ఎక్కడ ఎట్లుంది మల్కాజ్గిరి? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈసారి బీజేపీ కొడుతుంది. ఎందుకు? ఎందుకంటే చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూసిన ఆల్రెడీ
ముస్లిం సంఖ్య పెరుగుతుంది. ఈ ఓవైసీ అది ఎట్లా ఓల్డ్ సిటీని డెవలప్ చేయదు. సో బీజేపీ వస్తే కొంచెం మారుతుంది. మన మోడీ సార్ మళ్ళీ వస్తాడు. బీజేపీ అంటే ఇక్కడ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి. అవును ఈటల అవును ఈటలకి వెళ్తాడా? గెలుస్తాడు పక్క. తెలుసా ఈటల రాజేందర్? మా ఇంటికాడే ఉంటాడు. మీ ఇంటికాడే ఉంటాడా? తెలుసు బ్రో తెలుసు. తెలుసా? ఈటల తెలుసు. ఇప్పుడు మరి ఇప్పుడు సెంట్రల్ లెవెల్ ఉన్నా మోడీ ఉండాలా రాహుల్ గాంధీ ఉన్నా? మోడీ ఉండాలి. ఎందుకన్నా ఒక రీజన్ చెప్పు, ఒకటే రీజన్ చెప్పు నాకు. ఎన్నో సంవత్సరాలుగా రామ్ మందిర్ కోసం ఫైట్ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా రానిలే. ఇప్పుడు మోడీ వచ్చింది కాబట్టి రామ్ మందిర్ ఇప్పుడు వచ్చింది. అది బెస్ట్ రీజన్ అనుకోవచ్చు. ఇక సెంట్రల్ లో మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా? Modi. మోడీ. ఎందుకన్నా వన్ రీజన్ ఫర్ మోడీ. You can see the development he's done compared to Congress and all. You've seen that BJP has done more for the country than Congress. BJP is a controversial party. It's not as secular as the other parties, but it's done more for the country than any other party. So, yeah, obviously BJP. మల్కాజ్గిరి ఇలా ఎవరు గెలుస్తారు? మల్కాజ్గిరిలా బీజేపీ గెలిచే అవకాశం ఉందా? నువ్వేంటి అనుకుంటున్నావు? ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నావు? BJP గెలిచే అవకాశం ఉంది కదా. మంచి తెలుసా ఎవరు BJP బీజేపీ క్యాండిడేట్ ఎవరు? ఈయన ఈటల రాజేందర్ ఈటల రాజేందర్. తెలుసా? తెలుసండి. మొత్తం యూత్ మొత్తం ఈసారి పక్కా అటే అంటారు. అవునండి అటే. ఈసారి గల్లీలా ఈటల, ఢిల్లీలా మోడీ. మోదీ గల్లీలో ఈటల, ఢిల్లీలో మోదీ. పక్కా. పక్కా పక్కా. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? బీజేపీ గెలుస్తుంది. బీజేపీ క్యాండిడేట్ ఎవరు తెలుసా? తెలుసు ఎందుకు తెలియదు? ఎవరన్నా మన ఈటల రాజేందర్ గారు గెలుస్తాడా ఈటల ఇక్కడ? మరి కన్ఫర్మ్ గెలుస్తాడు. పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీ ఉండాలి. ఒక్క రీజన్ చెప్తావా నీకు నచ్చింది మోడీ చేసి 10 సంవత్సరాలు చేసిన పని? చాలా చేసిండు, ఒకటి రెండు కాదు కదా. ఒక్కటి చెప్పు అంతే. ఫస్ట్ అయితే అదే డిమాలిజేషన్, తర్వాత రామ మందిరం 370 ఆర్టికల్ రద్దు చేసిండు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఓటు ఎవరికి వేస్తారు? ఏ పార్టీకి వేస్తారు? బీజేపీకి వేస్తావా? ఈటల రాజేందర్ బీజేపీ అంటే. సెంట్రల్ లెవెల్ ఉండాలి, పైన మోడీ ఉండాలా రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీయా? బీజేపీకి వెళ్తుందా మరి ఈడ? అవకాశాలు ఉన్నాయా? మోడీ ఎలక్షన్స్ మోడీ ఉండాలి. మోడీ తామర గుర్తు కదా, పువ్వు గుర్తు అదే తామర. ఆయన్నే వస్తాడని అందరు ఇప్పుడు బియ్యాలకి ఇట్లా అన్నీ ఆయన్నే ఇస్తున్నాడు. 5 కిలోలు మనిషికి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇస్తలేడు. ఆయన్నే వస్తాడని అందరి ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ వెళ్తే అదే ఆయన్నే బియ్యం ఇస్తుండని అందరు అనుకుంటారు మన కోపన్ కాడ.